కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ₹2 పని అయింది అమ్మ ఇక్కడ ఏమన్నా ఒకటి 2.5 ఏళ్ళలో అయిందేమి లేదు కానీ బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, వానకాలం రాగానే చేప పిల్లలు పోసు కేసీఆర్ మా ముదిరాజులకు అవి బంద్ అయిపోయినాయి, గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ అయింది, మా ఎస్సీలకు దళిత బంధు బంద్ అయింది, మా పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల్ని చదివించు కేసీఆర్ ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది. అన్ని బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఏమైనా వచ్చినాయమ్మా? ఒక్క బస్సు తప్ప అంత తుస్తాయి. ఏం చెప్పింది ఆ రోజు? ఇగో మా కాంగ్రెస్ వస్తే 4,000 పింఛన్ ఇస్తా అవ్వా తాతలకు అన్నాడు. మన్మడు వచ్చి కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్కు పైసలు అడుక్కుంటాడు మన్మడు అని ముచ్చట్లు మంచిగా చెప్పింది ఎలక్షన్ల ముంగట. వచ్చినాయా 4,000? ఇప్పుడు 2.5 ఏళ్ళ సగం అయిపోయింది టైం. కేసీఆర్ గెలిచినాక 2,000 ఇస్తా అంటే గెలిచిన నెలకే 2,000 చేసిందా లేదా? మరి వీళ్ళు 26 నెలలు అయింది. ఇప్పుడు 26 నెలల రూపాయలు పోయినాయి. 26 నెలలు నెలకు 2,000 అంటే ఎంత అవుతుంది? 52,000. ఇప్పుడు ఇక బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు వచ్చి 2,000 తక్కువ నాకు ఓటే అంటుంది. వేద్దామా 2,000 మొన్న ఒక అవ్వ అంటుండే గజ్వేల్ల 2,000 తీసుకుంటే బిడ్డ 50,000 దేపో అంటా అన్నది. అది తెచ్చినాకనే ఎత్తా 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి నాకు 2 తీసుకుంటా సారు 50 తెచ్చినాకనే ఎత్తా 50 అడకరాపో అని చెప్తా అంటుంది. ఓ అక్క బాగానే హుషారు ఉంది అనుకున్నా నేను. మోసం చేసిండు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా గిర్ర తిరుగుతురట, కాళ్ళకు చక్రాలు కట్టినట్టు తిరుగుతురట, కాళ్ళల్లో మొక్కుతురట. నేను అడుగుతున్న అల్లాపూర్లో బీజేపీ వాడు ఏమన్నా ₹1 పనిచేసిందా అమ్మ? వాడు ఏం చేసిండు బీజేపీ వాడు? ఒక్క అవకన 2,000 పింఛన్ ఇచ్చిండా? బీజేపీ వాడు ఇయ్యాల. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి 2.5 ఏళ్ళ ఒక్క కొత్త పింఛన్ వచ్చిందా? ఈ 2.5 ఏళ్ళలో ఒక్కరికన్నా వచ్చిందా అమ్మ? అన్ని జూటా మాటలు మాట్లాడుతుంది. ఏమిచ్చిందని కాంగ్రెస్ కోటేయాలి, ఏమిచ్చిందని బీజేపీని కోటేయాలి.